ఇప్పుడు 8+8+8 అన్నది ప్రిన్సిపల్ ఉంది. అంటే 8 అవర్స్ మనం పడుకోవాలి, 8 అవర్స్ ఫ్యామిలీ లైఫ్ ప్లస్ 8 అవర్స్ ఆఫీషియల్ లైఫ్ అని ఈ టైం 24 అవర్స్ని ఈ విధంగా సెగ్రిగేట్ చేయడం జరిగింది. మరి ఈ అంశం గురించి మీరు చెప్పగలుగుతారా? మన టైంని ఎలా డివైడ్ చేసుకోగలుగుతారు? 8+8+8 అవర్స్ పడుకోవడం అవసరమే. 8 అవర్స్ ఆఫీస్కి వేరే దారి లేదు, తిండికి కావాలి. అది దేనికోసం? తిరిగి ఫ్యామిలీ కోసం. ఎస్. సో మిగిలిన 8 అవర్స్ ఫ్యామిలీ కేటాయించారనుకోండి, మీరెక్కడున్నారు? ఎస్. సరే, మీరు కొవ్వొత్తిలాగా 24 గంటలు ఫ్యామిలీ కోసం, మా ఆస్తుల కోసం అంటే ఉద్యోగమో వ్యాపారం కోసం, మళ్ళీ నిద్ర కోసం పెట్టేశారు. కొద్ది రోజుల తర్వాత మీ శక్తి ఏమవుతుంది? అంతే శక్తి ఉంటుందా? లేదు. సో ఈ మిగిలిన 8 అవర్స్ రాంగ్ కాన్సెప్ట్. 8 అవర్స్ ఆఫీస్ ఓకే, వేరే దారి లేదు. ఓకే. ఎందుకంటే ఆ మాత్రం పని చేయకపోతే మన ఫ్యామిలీకి తగిన డబ్బులు రావు, తగిన వసతులు మనం కల్పించలేము. 8 అవర్స్ పడుకోకపోతే శరీరం ఒప్పుకోదు, చేత కాదు. సో మిగిలిన 8 అవర్స్ని మనం సగానికి పైగా మన యొక్క శక్తిని పెంచుకోవడానికి, మన జ్ఞానాన్ని పెంచుకోవడానికి వాడాలి. సో దాంట్లో 4+4 అని చేసుకోవచ్చా? అట్లీస్ట్ 4 అవర్స్, మినిమంలో మినిమం 4 అవర్స్ పర్ డే. 2 గంటలు ధ్యానం చేయడానికి, 2 గంటలు జ్ఞానానికి. ధ్యానము ప్లస్ జ్ఞానం ఈ రెండింటి కోసం పెట్టగలిగితే లైఫ్ బ్యాలెన్స్ అవుతుంది. లేదు అంటే మనం బాధ్యతలు, డబ్బులు, వ్యాపారం దాంతో అతిగా పైకి వెళ్ళామనుకోండి, ఏదో ఒక రోజు శక్తి విహీన స్థితికి వెళ్ళి కింద పడతాం. ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది లైఫ్లో. సో మళ్ళీ అదే బాధ్యతలు సరిగ్గా చేయలేము, అదే ఫ్యామిలీ బాధ్యత సరిగ్గా చేయాలి కదా, ఎక్కువ కాలం చేయాలి కదా. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు చేయడం కాదు, జీవితకాలం బాధ్యతలు ఉన్నాయి. జీవితకాలం బాధ్యతలు మనం చూసుకోవాలంటే మీరన్న ఈ ఫ్యామిలీ 8 అవర్స్ అన్న దాన్ని డివైడ్ చేసి అట్లీస్ట్ 4 అవర్స్ నేను మాత్రమే, ఒక్క మగాడినే అంటే ఏకాంతంలో గడపాలి. ధ్యానం ప్లస్ జ్ఞానం, అది పుస్తకాలు చదవడం కావచ్చు, సజన సంగీతం కావచ్చు. ఈ 4 గంటలు మనకు పెట్రోలింగ్ లాంటిది, మనకు పెట్రోల్ ఫ్యూయల్ వేసుకోవడం లాంటిది. ఫ్యూయల్ వేసుకుంటే కదా బండి నడిపేది. నాకు టైం లేదు, బాధ్యత ఉంది అని ఫ్యూయల్ వేసుకోకుండా నడుపుకుంటే వెళ్ళిపోయాడు, ఏదో కూడా అయిపోతాం. లాంగ్ లాస్టింగ్ ఉండదు. ఎక్కువ సంవత్సరాలు, ఎక్కువ రోజులు మనం ఇలాగే ముందుకెళ్ళాలంటే మనము గడపాల్సిందే. మన కోసం మనము కూడా, అది స్వార్థం కాదు, తప్పనిసరి అవసరము, నిత్యవసరం. భోజనం చేయకుండా నేను పని చేస్తానంటే ఎట్లా అవుతుంది? అలాగే ధ్యాన శక్తి పెంచుకోకుండా, జ్ఞానం పెంచుకోకుండా పని చేస్తానంటే అంతే. నాకు టైం లేదు, నేను భోజనమే చేయను, ఇంకో నెల వరకు భోజనం చేయను, పని చేస్తానంటే కుదరదు. అలాగే నేను ధ్యానం చేయను, నేను బిజీ, నేను జ్ఞానం పెంచుకోను, నేను చాలా బిజీ, నేను చాలా బాధ్యతలు ఉన్నాయంటే ఈ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించలేని మానసిక స్థితికి వెళ్తాం. మానసిక మెంటల్ ఇంబ్యాలెన్స్ అవుతాం మనం.